వర్షపాతానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఏ ఏ ప్రాంతాల్లో ఎంతెంత వర్షపాతం నమోదైంది అనే అంశానికి సంబంధించి కూడా ఒక్కసారి నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే భారత వాతావరణ శాఖ ఇటు అంచనాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలకు అలర్ట్స్ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ. సో ఈ క్రమంలోని ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో జిహెచ్ఎంసీ రెయిన్ఫాల్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో జిహెచ్ఎంసీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో భారీగానే వర్షం పడుతుందని చెప్పుకోవాలి. ఈ క్రమంలోని ఇటు వర్షపాతానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో హైదరాబాద్లో భారీగానే వర్షం పడుతోంది. మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇప్పటికే ఆ వర్షపాతానికి సంబంధించి మాట్లాడుకున్న సిచ్యువేషన్ గురించి ఉంటే ఇటు హైదరాబాద్లో ఆ ఇంపాక్ట్ అనేది ఉంది. ఆవర్తనం కావచ్చు, ద్రోణుల ప్రభావం కావచ్చు. ఇప్పటికీ ఇటు కూకట్పల్లిలో మరి ముఖ్యంగా మాట్లాడుకున్న క్రమంలో కమ్యూనిటీ హాల్ ఆ ప్రాంతంలో 9.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ రోజు ఉదయం 8:30 నుంచి చూసుకుంటే 11 గంటల వరకు రికార్డ్ అయిన ఆ లెక్కల ప్రకారం శేరిలింగంపల్లిలో 5.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే దాంతోపాటు అదే శేరిలింగంపల్లికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో చందానగర్లో సర్కిల్ 21 దగ్గర 4 మిల్లీమీటర్ల వర్షపాతం, కూకట్పల్లి ప్రాంతాల్లో కొన్ని చోట్ల 3.3 మిల్లీమీటర్ల వర్షపాతం, మరికొన్ని చోట్ల 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పుడు కాస్త వర్షం మళ్ళీ తగ్గుముఖం పట్టిందనే చెప్పుకోవాలి. బట్ ఇలా ఆన్ అండ్ ఆఫ్గా మనకి ఇలా వర్షాలు పడే అవకాశం ఉందనే భావించవచ్చు. ఈరోజు హైదరాబాద్ వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం మారే అవకాశం ఉందన్నది కూడా అతిశయోక్తి లేదు. బట్ కాస్త క్లౌడ్ మూమెంట్ చూస్తూ ఉంటే కనుక చెదురుముదురు వర్షాలు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందనే భావించాలి.